హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ ఎల్ఏక్యూ అనేది డిస్కస్ చేస్తాను. సో, మనకి ఈ క్వెషన్‌లో డీవై/డీఎక్స్ వాల్యూ కూడా ఇచ్చారు. యాస్ వెల్ యాస్ ఈక్వేషన్ ఇచ్చారు. బట్ ఆ డీవై/డీఎక్స్ వాళ్ళు ఇచ్చిన వాల్యూకి ఎలా ఈక్వల్ అవుతుందనేది మనల్ని ఈ క్వెషన్‌లో షో చేయమన్నారు. సో, అగైన్ మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని మనం సింప్లిఫై అండ్ డివైడ్ చేసుకోవడానికి ట్రై చేసి సెపరేట్‌గా డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్ చేసి యాడ్ చేసి డీవై/డీఎక్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. సో మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దానిలో మనం ఎక్స్ పవర్ వైని యూగా అజ్యూమ్ చేసుకున్నాం. సో లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై. సో అగైన్ ఈ ఈక్వేషన్ లో చూస్తే మనకి కొంత పవర్ అనేది ఉంది. సో మనకి ఎప్పుడైతే ఈక్వేషన్స్ లో పవర్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ ఈక్వేషన్స్ ని మనం ఫస్ట్ లాగ్ అప్లై చేసి సింప్లిఫై చేసుకుంటాం. సో ఈ ఈక్వేషన్ కి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే మనకి లాగ్ యూ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ y అని వస్తుంది. సో అగైన్ log of m power n is equal to n into log m కాబట్టి మనకి log of x power y అనేది y into log x కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇక్కడ log u is equal to y into log x గా వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే వచ్చిందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు x గా డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ చేస్తే d by dx of log u is equal to d by dx of y into log x. సో అగైన్ ఇక్కడ మనకి dy by dx ఆఫ్ log u అనేది ఇక్కడ u అనేది విత్ రెస్పెక్ట్ టు x లేదు కాబట్టి మనకి డిఫరెన్షియేషన్ అనేది 1 by u into du by dx కి ఈక్వల్ అవుతుంది. ఇస్ ఈక్వల్ టు నెక్స్ట్ మనకి ఇక్కడ y అండ్ log x అనేది ప్రోడక్ట్ అంటే u into v ఫామ్ లో ఉంది. సో వాటి డిఫరెన్షియేషన్ అనేది u into v డాష్ ప్లస్ v into u డాష్ కి ఈక్వల్ అవుతుంది. సో u అంటే మనకి y, v డాష్ అంటే d by dx ఆఫ్ v అంటే ప్రెసెంట్ కేసులో d by dx ఆఫ్ log x ప్లస్ v అంటే log x ఇంటూ d by dx ఆఫ్ u అంటే dy by dx. సో మనం RHS ని సింప్లిఫై చేసినట్లయితే y ఇంటూ d by dx ఆఫ్ log x అనేది 1 by x ప్లస్ log x ఇంటూ dy by dx. సో ఇది ఏదైతే మనకి RHS లో వచ్చిందో అది 1 by du ఇంటూ du by dx కి ఈక్వల్ అయింది. మనం ఈ u ని టువర్డ్స్ RHS తీసుకెళ్ళినట్లయితే du by dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ y by x ప్లస్ log x ఇంటూ dy by dx కి ఈక్వల్. అగైన్ మనం u ని ఎక్స్ పవర్ y గా అస్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఆ u ప్లేస్ లో మనం ఎక్స్ పవర్ y సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో du by dx is equal to x power y into y by x plus log x into dy by dx. నెక్స్ట్ మనం ఫస్ట్ టర్మ్ ని సింప్లిఫై చేసేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ లో ఏదైతే సెకండ్ టర్మ్ ఇచ్చారో దాన్ని సింప్లిఫై చేసుకున్నాం. సో దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి మనం ఏ అజంప్షన్ తీసుకుంటామంటే లెట్ v is equal to y power x. అగైన్ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ ఉంది కాబట్టి సింప్లిఫై చేసుకోవడానికి మనం లాగ్ అనేది అప్లై చేస్తాం. సో లాగ్ అనేది అప్లై చేస్తే లాగ్ v ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ y పవర్ x ఈక్వల్. సో అగైన్ లాగ్ ఆఫ్ m పవర్ n అనేది లాగ్ ఆఫ్ y పవర్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ లాగ్ ఆఫ్ y కి. సో మనకి సింప్లిఫై చేసిన తర్వాత లాగ్ v ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ లాగ్ ఆఫ్ y గా వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని ఏదైతే రిజల్టెంట్ వచ్చిందో దాన్ని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తాం. సో విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తే d by dx ఆఫ్ log v is equal to d by dx of x into log of y.
అగైన్ ఇక్కడ మనకి యూవీ ఫార్మ్‌లో ఉంది. సో, దాని డిఫరెన్షియేషన్ అనేది యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్‌కి ఈక్వల్. ఇక్కడ అగైన్ ఎక్స్‌వి సేమ్ కాదు కాబట్టి మనకి dy బై dx ఆఫ్ లాగ్ వి అనేది 1/v ఇంటూ dy బై dx అవుతది. అండ్ టువర్డ్స్ RHS సో, మనకి u ఇంటూ v డాష్ అంటే d బై dx ఆఫ్ లాగ్ x ప్లస్ v లాగ్ y ప్లస్ v అనేది లాగ్ y ఇంటూ u డాష్ అంటే d బై dx ఆఫ్. సో, మనం ఇక్కడ RHSని సింప్లిఫై చేసుకున్నట్లయితే x ఇంటూ d బై dx ఆఫ్ లాగ్ y అనేది 1/y ఇంటూ dy బై dxకి ఈక్వల్. ప్లస్ లాగ్ y ఇంటూ d బై dx ఆఫ్ x అనేది 1. సో, మనకి 1/v ఇంటూ dy బై dx అనే వాల్యూ వచ్చింది. అగైన్ vని RHS సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ x బై y ఇంటూ dy బై dx ప్లస్ లాగ్ yగా వస్తుంది. అగైన్ మనం vని y పవర్ xగా అస్యూమ్ చేసుకున్నాం. సో, v ప్లేస్‌లో మనం y పవర్ x సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే dv బై dx ఈజ్ ఈక్వల్ టు y పవర్ x ఇంటూ x బై y ఇంటూ dy బై dx ప్లస్ లాగ్ yగా వచ్చింది. సో, ఇప్పుడు మనం మన ఈక్వేషన్‌లో ఏదైతే 2 టర్మ్స్‌ని అస్యూమ్ సింప్లిఫైడ్ వెర్షన్‌లో అస్యూమ్ చేసుకున్నామో ఆ రెండిటి యొక్క డిఫరెన్షియేషన్ ఫైండ్ ఔట్. సో, మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని రీరైట్ చేసినట్లయితే x పవర్ y ప్లస్ y పవర్ x ఈజ్ ఈక్వల్ టు a పవర్ y. బట్ x పవర్ వైని మనం యూగా అస్యూమ్ చేసుకున్నాం. అండ్ y పవర్ xని vగా అస్యూమ్ చేసుకున్నాం. సో, u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు a పవర్ b. బోత్ సైడ్స్ మనం విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేసినట్లయితే du బై dx ప్లస్ dv బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ a పవర్ b. ఇప్పుడు a పవర్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి సో, మనం ఎప్పుడైతే కాన్స్టెంట్‌కి డిఫరెన్షియేషన్ చేస్తామో అది 0కి ఈక్వల్ అవుతది. సో, మనకి du బై dx ప్లస్ dv బై dx అనేది 0కి ఈక్వల్ అవుతుంది. మనకి du బై dx తెలుసు యాస్ వెల్ యాస్ dv బై dx కూడా తెలుసు. ఏవైతే మనకి వాల్యూస్ తెలుసో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి x పవర్ y ఇంటూ y బై x ప్లస్ లాగ్ x ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ x బై y ఇంటూ dy బై dx ప్లస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్. సో, ఈ ఈక్వేషన్‌లో మనం మనకి ఏవైతే టర్మ్స్ ఔట్ సైడ్ బ్రాకెట్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసుకొని సో, ఇది రీరైట్ చేసినట్లయితే మనకి x పవర్ y ఇంటూ y బై x ప్లస్ లాగ్ x ఇంటూ x పవర్ y ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ x బై y ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ yకి ఈక్వల్ ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. అగైన్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ టర్మ్స్‌ని సెపరేట్ చేసుకుందాం. మనకి లైక్ టర్మ్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ dy బై dx కంటైన్ అయిన టర్మ్స్ ఇక్కడ ఇది యాస్ వెల్ యాస్ ఇక్కడ ఇది ఉంది. సో, ఆ 2 మనం ఒక ప్లేస్‌లో రాసుకొని టుగెదర్ రాసుకొని రీరైట్ చేసినట్లయితే ఈక్వేషన్ మనకి లాగ్ x ఇంటూ x పవర్ y ఇంటూ dy బై dx ప్లస్ y పవర్ x ఇంటూ x బై y ఇంటూ dy బై dx ప్లస్ x పవర్ y ఇంటూ y బై x ప్లస్ y పవర్ x ఇంటూ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం dy బై dx కామన్ తీసినట్లయితే మనకి dy బై dx
ఇంటూ log x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x ఇంటూ x బై y ప్లస్ x పవర్ y ఇంటూ y బై x ప్లస్ y పవర్ x ఇంటూ log y అనేది 0 ఈక్వల్. సో మనకి ఇక్కడ dy బై dx కావాలి కాబట్టి మనం ఈ ఎంటైర్ 2 టర్మ్స్ ని టువర్డ్స్ RHS తీసుకెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే RHS తీసుకెళ్తామో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి టువర్డ్స్ RHS వెళ్ళినప్పుడు అది మైనస్ గా కన్వర్ట్ అవుతుంది. సో dy బై dx ఆఫ్ log x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x ఇంటూ x బై y is equal to minus of x power y into y by x plus y power x into log y. మనకి ఇక్కడ కావాల్సింది dy by dx కాబట్టి అగైన్ మనం ఇటు సైడ్ టువర్డ్స్ RHS సింప్లిఫై ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేసుకున్నట్లయితే దీన్ని మనం ఎలా రీరైట్ చేయొచ్చు అంటే x పవర్ y ఇంటూ y ఇక్కడ మనకి y ఇంటూ 1/x y బై x ఈక్వల్ అవుతుంది. అంటే 1/x అంటే x పవర్ -1 గా రాస్తుంది. ప్లస్ y పవర్ x ఇంటూ log y. సో ఇక్కడ మనకి సేమ్ బేస్ ఉంది బట్ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సేమ్ బేస్ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయో మనం ఆ పవర్స్ ని యాడ్ చేస్తాం. సో మైనస్ ఆఫ్ x పవర్ y -1 ఇంటూ y ప్లస్ y పవర్ x ఇంటూ log y వస్తుంది RHS సింప్లిఫై చేసిన తర్వాత. అగైన్ మనం ఇక్కడ LHS చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ y పవర్ x ఉంది యాజ్ వెల్ యాజ్ 1/y ఉంది. సో మనకి అది కూడా సింప్లిఫై చేసినట్లయితే dy బై dx ఇంటూ log x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x ఇంటూ y పవర్ -1 ఇంటూ x అవుతుంది. సో అగైన్ సేమ్ బేస్ ఉంది కాబట్టి ఆ 2 యాడ్ అవుతుంది. సో dy బై dx ఇంటూ log x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x -1 ఇంటూ x. మనకి అల్టిమేట్ గా కావాల్సింది dy బై dx కాబట్టి మనం ఈ రిమైనింగ్ టర్మ్ ని టువర్డ్స్ RHS తీసుకెళ్తాం. సో ఎప్పుడైతే టువర్డ్స్ RHS తీసుకెళ్తామో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది తీసుకెళ్ళగానే డివిజన్ లో కన్వర్ట్ అవుతుంది. సో dy బై dx అనేది మైనస్ ఆఫ్ x పవర్ y -1 ఇంటూ y ప్లస్ y పవర్ x ఇంటూ log y డివైడెడ్ బై log x ఇంటూ x పవర్ y ప్లస్ y పవర్ x -1 ఇంటూ x కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ లో కూడా మనకి dy బై dx వాల్యూ మనకి ఏదైతే వచ్చిందో దానికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి వచ్చిన వాల్యూ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ లో వచ్చిన వాల్యూ ఈ స్టేజ్ లో సేమ్ అయ్యాయి. సో హెన్స్ shown that dy by dx is equal to dy. ఎప్పుడైతే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ బేసిస్ మీద dy by dx షో చేయమంటారు. అగైన్ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటాము. ఈక్వేషన్ సింప్లిఫై చేసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో పవర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ పవర్స్ ఉన్నప్పుడు వాటిని సింప్లిఫై చేసుకోవడానికి మనం లాగ్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్. సో మనం ఎప్పుడైతే లాగ్ అప్లై చేస్తామో ఈక్వేషన్ అనేది సింప్లిఫై అవుతుంది. సో లాగ్ అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్టెంట్ ఈక్వేషన్ ని మనం డిఫరెన్షియేట్ చేసి ఆ రిజల్టెంట్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.